రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత వస్తుందనే అపోహతో జనం సిలిండర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల వద్ద ఖాళీ సిలిండర్లతో బారులు తీరుతున్నారు. ఒంటె గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా అవసరం లేకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావిస్తూ డబుల్ సిలిండర్ల వినియోగదారులంతా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం నిజంగా గ్యాస్ అవసరం ఉన్నా వారికి దొరకడం లేదు. బ్లాక్ లో సిలిండర్ కు ₹200 అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదులు అందడంతో ప్రతి జిల్లాలో 4 బృందాలుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, జగిత్యాల, సూర్యాపేటలో 2 రోజులుగా 1000 సిలిండర్లు పట్టుబడినట్లుగా అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎల్పీజీ కలెక్షన్లు ఉండగా 810 ఏజెన్సీల ద్వారా రోజుకు 2.25 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతుంది. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు 23,459 సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఎల్పీజీ స్టాక్ 10,611 మెట్రిక్ టన్నులు. ఇక సిలిండర్లు 6,97,937 ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కలెక్షన్లలో 86% డొమెస్టిక్ ఉండగా 14% మాత్రమే కమర్షియల్ కి వాడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఎల్పీజీ సిలిండర్ పై ₹60, ఒక వాణిజ్య సిలిండర్ పై ₹114 పెంచారు. మరోపక్క ఎల్పీజీ, సిఎన్జీ కోసం ఫిల్లింగ్ స్టేషన్లో ఆటోలు గంటల తరబడి భారీ క్యూ కడుతున్నాయి. ముందు క్యూలో నిలిచిన వారికి దొరకగా చివరిగా వచ్చిన వారికి నిరాశగా వెనుతిరగాల్సి వస్తుంది. గ్యాస్ సిలిండర్లను ప్రతిసారి వినియోగదారులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునేవారు. 3 రోజులుగా ఆయా కంపెనీలకు చెందిన ఆన్లైన్ ఫోన్ నెంబరు పనిచేయడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా బుకింగ్ మాత్రం కావడం లేదు. దీంతో నిజంగానే వినియోగదారులు గ్యాస్ కొరత వస్తుందని ఉరుకులు పరుగులు తీరుతున్నారు. అయితే గ్యాస్ గోదాముల వద్ద క్యూ కూడా కడుతున్నారు. నిజంగా గ్యాస్ నిల్వలు సరిపడా ఉంటే ఆన్లైన్ బుకింగ్ ఎందుకు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అలజడి రాకుండా, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. మొన్నటి వరకు ప్రతి బస్తీలో ఏదో ఒక గ్యాస్ సరఫరా చేసే ఆటోలు కనిపించాయి. ప్రస్తుతం వాటి జాడ కూడా లేకపోవడంతో జనాలకు మరింత అనుమానం పెరిగింది. గ్యాస్ ఉంటే ఎందుకు ఇంటింటికి సరఫరా చేయడం లేదని నిలదీస్తున్నారు. ప్రజల అనుమానాలకు బలం చేకూర్చేలా ఏజెన్సీలు సైతం వ్యవహరించకపోవడంతో భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు వస్తాయని గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. ఇక గ్యాస్ కొరత కారణంగా రోజుకు నగరంలో 5,000 కిలోల వరకు కట్టెల అమ్మకాలు జరుగుతున్నట్లుగా కట్టెల వ్యాపారులు చెబుతున్నారు. 5-6 రోజుల క్రితం రోజుకు 5 నుంచి 12 క్వింటల్ల వరకు మాత్రమే అమ్ముడయ్యేవి. 2 రోజుల నుంచి డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొంటున్నారు. కట్టెల ధర గతంలో కిలో ₹15 వరకు ఉండేదని, కానీ ప్రస్తుతం ₹21 పెరిగిందని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే కట్టెల నిల్వలు కూడా తొందరగానే పూర్తవుతాయని చెబుతున్నారు. కట్టెలను హోటల్ నిర్వాహకులు, ఫంక్షన్లు, క్యాటరింగ్ ఆర్డర్లు తీసుకునే వారే కొనుగోలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. హోటల్ యజమానులు తమకు ఉండే గిరాకీ పోకుండా కాపాడుకునేందుకు కష్టమైనా సరే కట్టెల పొయ్యి వినియోగిస్తున్నామని, ఒకసారి గిరాకీ ఇతర హోటళ్లకు వెళితే తాము వ్యాపారం కొనసాగించలేమని వాపోతున్నారు.